అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు పుష్య శుక్రవారం. పవిత్రమైనటువంటి ఈ కథ వినడం వలన అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం ఒకప్పుడు ఒక కొండ ప్రాంతంలో ఒక సాధువు తపోమయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆయన ఆకాశాన్నే పైకప్పుగాను, పచ్చిక నేలను పడకగాను చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. అలా ఉండగా ఒక రోజున ఆ సాధువు ధ్యానంలో ఉండగా ఆయన మనసులో ఏదో ఒక అనర్వచనీయమైనటువంటి అనుభూతి స్పందన జనిస్తుంది. అందుకు కారణం ఏమిటా అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తాడు. ఆశ్చర్యం! ఆయన ఎదుట సంపదలకు అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఉంటుంది. వెంటనే సాధువు నిలబడి ఆమె పాద పద్మాలకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అప్పుడు లక్ష్మీదేవి ప్రసన్నంగా ఆ సాధువుతో ఇలా అంటుంది. నాయనా, బీజం తనకు తగినటువంటి ఫలాన్ని ఇస్తుంది. మంచి చేస్తే మంచిని పొందడం, చెడు చేస్తే చెడు ఫలితం లభించడం అనేది దైవ విధి. నీవు నీ గత జన్మలో ఎన్నో పుణ్యకార్యాలను చేశావు. అందువలన నేను నీ వద్ద కొంతకాలం ఉంటాను. నా అనుగ్రహం ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆపద రాదు. ప్రజలతో పాటు రాజు నిన్ను స్తుతిస్తూ ఉంటారు. నిన్ను అనుగ్రహించేందుకే నేనిప్పుడు వచ్చాను. అమ్మవారి పలుకులు విని ఆ సాధువు వినమ్రతతో చేతులు జోడించి ఇలా అంటాడు. తల్లి, ప్రజలు రాజు నన్ను ఎంత స్తుతించినా, దూషించినా, లేదంటే నిర్లిప్తంగా ఉన్నా నాకు రెండూ ఒకటే. రాజ మర్యాదలు లౌకికులకు గొప్పగా ఉండవచ్చు. కానీ నిజానికి అవి అల్పమైనవి. భగవంతునికి సాటి అయింది ఏదీ లేదు. తల్లి, నాకు అనురక్తి రాహిత్యము, భగవద్ధ్యానము నిజమైనటువంటి సంపదలు. వాటి సాటి లేనటువంటి ఆ సంపదలు నాకు అమితమైనటువంటి సంతోషాన్ని అందిస్తాయి. ఇక నాకు వేరే సంపదలు అవసరం లేదు. సాధువైనటువంటి నాకు అసలు సంపదలెందుకు? నీ అనుగ్రహం ఉంటే చాలదా తల్లి? అని సంసారులు అనేకులుగా పడిగాపులు కాస్తూ ఉన్నారు. వారిని వెళ్ళి నీవు అనుగ్రహిస్తే వారికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. గుడ్డివానికి లభించేటటువంటి అందమైనటువంటి చిత్రం వల్లే సాధువైనటువంటి నాకు అది అవసరమే లేదు తల్లి. సంపదల పట్ల నాకు ఎలాంటి అనురక్తి లేదన్నటువంటి విషయం నీకు కూడా తెలిసింది కదా తల్లి. కాబట్టి నీవు కురిపించేటటువంటి ఆ అనుగ్రహమేదో సంసారకులకు కోరుకునేటటువంటి ఎన్నో దుఃఖాలను, అలాగే ఎన్నో బాధలను అనుభవించే వారిపై కురిపించు అని చెప్పి ఆ సాధువు అంటాడు. అప్పుడు అమ్మవారు అనురాగం ఉట్టిపడేటటువంటి ధోరణిలో ఇలా అంటుంది. నాయనా, నీ మనసు నాకు తెలుసు. కానీ కర్మ విధికి నేను నువ్వు అంటూ ఏదీ ఉండదు. అందరం కూడా కట్టుబడ్డవారమే. నీ పుణ్యకార్యాల సత్ఫలం తీరేదాకా కొంతకాలం నీ వద్ద ఉండి వెళతాను. అందుకు నువ్వు అడ్డు చెప్పవద్దు అని అంటుంది. అందుకా సాధువు, నీ లీలలను నిరోధించడం ఎవరి తరమూ కాదమ్మా. నీ అభీష్టం మేరకే జరుగుని. ఇక అయితే నాదొక ప్రార్థన తల్లి. నీ అనుగ్రహం నన్ను విడిచిపెట్టి వైదొలగడాన్ని నువ్వు కాస్త ముందుగా నాకు తెలిపితే అంతే సంతోషం అని వేడుకుంటాడు. అప్పుడు అందుకు అమ్మవారు ఆ సాధువు యొక్క వేడుకోలుకు సానుకూలంగా స్పందిస్తుంది. ఆ క్షణం నుండి తన యొక్క కటాక్షం ఆయన మీద ప్రసరిస్తూ ఉంటుందని చెప్పి అంతర్ధానమవుతుంది. ఆ తరువాత ఆ సాధువు పుణ్యకార్యాలు సైతం బంధించేటటువంటి ఒక రకమైనటువంటి బంగారు సంకెళ్ళే. దేవి కటాక్షం నన్ను విడిచి పూర్తిగా వైదొలిగినప్పుడే చివరి సంకెళ్ళు విడబడుతుంది అని చెప్పనుకుంటాడు. అలా సాధువు అలవాటు ప్రకారం కొండపాద ప్రాంతం చేరువలో ఉన్నటువంటి ఏటిలోకి స్నానాన్ని ఆచరించి తిరిగి మరలా వస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన కళ్ళ ముందు నేల విచ్చుకొని తద్వారా ఏర్పడినటువంటి చీలిక నుండి బంగారు నాణేలు నిండి ఉన్నటువంటి ఒక ముంత పైకి వస్తుంది. అదంతా చూసినటువంటి ఆ సాధువు ఇదంతా కూడా దేవీ లీల అని చెప్పి మనసులో తలుచుకొని తనలో తానే నవ్వుకుంటాడు. ఆ బంగారు నాణేలు ఆయన మనసులో ఎలాంటి ఉద్వేగాన్ని జనింపలేదు. వాటిని తాకకుండా ఆ సాధువు సరాసరి కొండపాద ప్రాంతం వద్ద ఉన్నటువంటి తన బసకు వెళ్ళిపోతాడు. సాధువు ఉంటున్నటువంటి ఆ కొండపాద ప్రాంతానికి చేరువలోనే రాజశేఖరం అనేటటువంటి ఒక పెద్ద నగరం ఉండేది. ఆ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరాంతకుడు అనేటటువంటి ఒక రాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలు రాజు నేను ఎంతో మెచ్చుకుంటారు అని చెప్పి దేవి పలుకులు గుర్తుకు వస్తాయి ఆ సాధువుకు. దేవి పలుకులు ఎలా ఫలిస్తాయో పరీక్షించి చూద్దామని చెప్పి
ఆ భావన ఆయన యొక్క మానసంలో తమాషాగా తలెత్తుతుంది. అంతే. ఇక ఉన్నట్టుండి ఆ సాధువు కొండపాద ప్రాంతాన్ని వదిలిపెట్టి బయలుదేరి వెళ్తాడు. రాజైనటువంటి ఆ యొక్క పరాంతకుని రాజసభకు సరాసరి వచ్చి చేరుకుంటాడు. ఆ సమయంలో రాజు సభలో కొలువు తీరి ఉంటాడు. ఆ సభలో అప్పుడు మంత్రులు, సేనాపతులు, పురప్రముఖులు, ప్రజలు అందరూ కూడా సమావేశమై ఉంటారు. ఇక రాజు పరిపాలనా వ్యవహారాలను గురించి ఆ సభలో ఉన్నవారితోటి చర్చిస్తూ ఉంటాడు. అదే సమయంలో మన సాధువు వడివడిగా ఆ సభలోకి ప్రవేశిస్తాడు. మర్యాద సూచకంగా అందరూ కూడా లేచి నిలబడతారు. అప్పుడు ఆ రాజు కూడా చేతులు జోడించి సాధువుకు స్వాగతం పలకడానికై సింహాసనం నుండి దిగి వస్తాడు. అందరి దృష్టి అప్పుడు ఆ సాధువు మీదనే నిలిచి ఉంటుంది. రాజైనటువంటి పరాంతకుడు స్వాగతం పలుకుతూ ఆ సాధువుకు ప్రణమిల్లుతాడు. నా అనుగ్రహం ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆపద రాదు అన్నటువంటి అమ్మవారి పలుకులను పరీక్షించాలి అని అనుకున్నటువంటి ఆ సాధువు తనకు ప్రణమిల్లినటువంటి ఆ రాజు తలను కాలితో తంతాడు. రాజు తల మీద ఉన్నటువంటి నవరత్న ఖచిత కిరీటం కాస్త దూరంగా పడిపోతుంది. అంతే. ఆ సాధువు యొక్క అనుచితమైనటువంటి చర్య సభలో ఉన్న వారందరికీ కూడా ఎంతగానో ఉద్రిక్తతను నెలకొల్పేలా చేస్తుంది. భటులందరూ కూడా ఆ సాధువును చంపడానికై తమ యొక్క కత్తులను దూస్తారు. అనుచిత చర్యకు పాల్పడినటువంటి ఆ సాధువుకు శిరచ్ఛేదం తప్పదు అని చెప్పి అందరూ భావిస్తారు. కొన్ని క్షణాలు రాజసభ ఎంతో కోపోద్రేకంతో ఊగిపోతూ ఉంటుంది. ఇక ఆ సాధువు అనుచితమైనటువంటి చర్యకు కారణం అర్థం కాక ఆ రాజు కూడా తెల్లబోతాడు. తన కాలును నరికివేయమని చెప్పి ఆ రాజు ఏమైనా ఆదేశిస్తాడేమోనని చెప్పి సాధువు అనుకుంటూ ఉంటాడు. ఆ సంఘటనను దేవి కూడా పరికించి చూస్తుంది. సాధువు యొక్క ఉద్దేశాన్ని అమ్మవారు గ్రహిస్తుంది. సాధువుకు అమర్యాద గాని, ఆపద గాని వాటిల్ల రాదని చెప్పి అప్పుడు ఆమె ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. దాని యొక్క పర్యవసానంగా మరుక్షణమే దూరంలో పడి ఉన్నటువంటి ఆ రాజు యొక్క నవరత్న ఖచిత కిరీటం నుండి ఒక తాచుపాము బుసకొడుతూ బయటకు వచ్చి పడగ విప్పి ఆడుతూ ఉంటుంది. హఠాత్తుగా తాచుపామును చూసినటువంటి ఆ రాజు, అలాగే సభలోని ఉన్నవారందరూ కూడా కిరీటంలో ఎలాగో అసలుకి ఈ పాము దూరుంటుందా అని చెప్పి అసలు అది గమనించినటువంటి ఆ రాజు అలవాటు ప్రకారం కిరీటాన్ని ధరించి ఉంటాడు. కొండ ప్రాంతాన నివసిస్తున్నటువంటి ఆ సాధువు త్రికాలజ్ఞుడు. రాజుగారి మరణగండం తప్పించేందుకు స్వయంగా ఆయనే అక్కడికి విచ్చేశారు అని చెప్పి అక్కడ ఉన్నవారందరూ కూడా అనుకుంటూ ఉంటారు. క్షణం క్రితం సాధువు మీద ఆ సభలో ఉన్నవారందరూ కూడా ఎంతో కోపాన్ని వ్యక్తం చేస్తారు కదా! ఆ కోపం అంతా కూడా ఇట్టే ఎగిరిపోతుంది. కృతజ్ఞతాభావం పెల్లుబికుతుంది. అందరూ కూడా తమ రాజుగారి ప్రాణాలు కాపాడినటువంటి కరుణామయుడు అంటూ ఆ సాధువును మనస్ఫూర్తిగా అందరూ కూడా తల వంచి నమస్కరిస్తారు. చేతులు జోడించి ఆయనకు జేజేలు పలుకుతారు. కొందరు సాష్టాంగ ప్రణామాలు ఆచరిస్తారు. కృతజ్ఞతాభావంతో ఉద్వేగభరితుడైనటువంటి ఆ రాజుకు నోట మాట కూడా రాలేదు. ఆ రాజైతే పదే పదే ఆ సాధువుకు ప్రణమిల్లసాగాడు. మహాత్మా, సాక్షాత్తు ఆ దైవంలా వచ్చి మృత్యువు నుండి నన్ను రక్షించారు అని అంటూ గద్గదమైనటువంటి స్వరంలో కళ్ళు చెమ్మగిల్లుతూ ఉండగా పలికాడు ఆ రాజు. మహారాణి, సభలోని ప్రముఖులు సాధువుకు పదే పదే ప్రణమిల్లారు. రాజుగారి ప్రాణాలను రక్షించినటువంటి మహాత్ముడు అంటూ కృతజ్ఞతతో దేశం యావత్తు కొనియాడసాగింది. రాజును తన్నినటువంటి నాకు నిజానికి శిక్ష పడవలసి ఉంది. కానీ దేవి యొక్క అనుగ్రహం ఉండడం వలన శిక్షకు బదులుగా ఇంతటి ప్రశంస నాకు లభించింది అని చెప్పి ఆ సాధువు గ్రహించకపోలేదు. తన పట్టపు ఏనుగు మీద సాధువును అధిరోహింపచేసి మేళ తాళాలు మోగుతూ ఉండగా ఆ రాజు చక్కగా ఊరేగిస్తాడు. ఊరేగింపు జరుగుతున్నప్పుడు సాధువు దేవి యొక్క అనుగ్రహ లీలను తలుచుకొని విస్తుబోతాడు. ఊరేగింపు వైభవోపేతంగా జరిగి చివరకు ముగుస్తుంది. ఇక ఆ సాధువు తాను కొండ ప్రాంతంలో ఉన్నటువంటి తన బసకు తిరిగి వెళతాను అని చెబుతాడు. ఆయనను పంపించడం ఆ రాజుకు మాత్రం ఇష్టం లేదు. రాజు అభిమానం ఉట్టిపడుతున్నటువంటి ధోరణిలో సాధువును అంతఃపురంలోనే ఉండి తమను అనుగ్రహించమని చెప్పి చేతులు జోడించి వేడుకుంటాడు. దేవీ లీల ఎంత దూరం తీసుకుపోతుందో చూద్దామని చెప్పి అలాంటి ఉద్దేశంతో ఆ సాధువు రాజు యొక్క వేడుకోలుకు సానుకూలంగా స్పందిస్తాడు. అంతఃపురానికి పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద భవంతిని సకల సౌకర్యాలతో ఆ రాజే స్వయంగా ముందుండి
సాధువు బస చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాడు. అలా రాత్రి అయిపోతుంది. ఆ రాజు ఆ భవంతిలో బంగారు మంచం మీద ముఖములు పరుపును పరిచి సాధువును దాని మీద నిద్రించమని చెప్పి వేడుకుంటాడు. ఇన్నాళ్ళు చెట్టు కింద నివాసం ఏర్పరచుకొని ఉంటున్నటువంటి తనను ఆ రాజభవనంలో నివసింపచేస్తూ ఉన్నటువంటి దేవి యొక్క అద్భుత అనుగ్రహ శక్తిని తలుచుకొని సాధువు ఆశ్చర్యంలో తబ్బిబ్బు అవుతాడు. అంతలో రాణి, యువరాణి అక్కడకు వచ్చి సాధువుకు పాలు, పళ్ళు ఇచ్చి రాజోపచారాలు చేస్తారు. కొండపాద ప్రాంతాన కందమూలాలు తింటూ జీవించినటువంటి ఆ సాధువుకు రాజే స్వయంగా చామరం వీస్తూ నిలబడతాడు. ఆ రకంగా రాజభవనంలో రాజోపచారాలు పొందుతూ కొద్ది రోజులు గడిపిన తరువాత ఆ సాధువు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి తన బసకు ఇక వెళ్ళిపోతాను అని చెప్పి ఆ రాజుతో చెబుతాడు. అందుకా రాజు, రాణి అలాగే మంత్రులు ససేమీరా ఒప్పుకోలేదు. ఇక సాధువు కూడా తమతోనే ఉండాలి అని చెప్పి పదే పదే చేతులు జోడించి మరీ ఆ సాధువును ప్రార్థిస్తారు. అప్పుడు ఆ సాధువు దేవి యొక్క అనుగ్రహాన్ని మరలా పరీక్షింపనిచ్చి రాజభవనంలో ఉండేందుకు సమ్మతిస్తాడు. ఆ రోజు రాత్రి రాజు, రాణి తమ యొక్క ఆంతరిక మందిరంలో పడుకొని ఆదమరచి నిద్రిస్తూ ఉంటారు. అక్కడికి ఎవ్వరూ కూడా వెళ్ళకూడదు. ఒకవేళ పోతే కఠినమైనటువంటి శిక్షకు గురి అవుతారు. ఈ విషయం ఆ సాధువుకు కూడా తెలుసు. కానీ దేవి యొక్క అనుగ్రహం ఉంటే ఆపద రాదు అనేటటువంటి విషయాన్ని పరీక్షింపనించినటువంటి ఆ సాధువు హఠాత్తుగా అర్ధరాత్రి ఆ రాజుగారి యొక్క ఆంతరిక మందిరంలోకి ప్రవేశిస్తాడు. ఇక గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ రాజుగారిని, రాణిగారిని వారి చెంపలను చెల్లుమనిపిస్తాడు. అంతే. రాజు, రాణి ఉలిక్కిపడి లేస్తారు. తమ ఎదురుగా ఉన్నటువంటి ఆ సాధువును, ఆయన చేసినటువంటి ఆ యొక్క అనుచిత చర్యను చూసి అయోమయంలో పడతారు. సాధువు అంతటితో ఆగకుండా వాళ్ళ రెండు చేతులు గట్టిగా పట్టుకొని జంతువులను ఈడ్చుకొని పోతున్నట్లుగా బరాబరా పిచ్చివాడిలాగా ఆ భవనం నుండి బయటకు లాక్కొని వస్తాడు. ఒక స్త్రీని, పరాయి పురుషుణ్ణి, భార్యను, పైగా రాణిని తాకినటువంటి వాడిని ఉరికంబం కదా ఎక్కించాలి మామూలుగా అయితే. కానీ రాజు, రాణి కలలో సైతం ఎప్పుడూ కూడా చూడనటువంటి ఒక అనుచితమైనటువంటి ఆ చర్యకు గందరగోళావస్థలో ఉండగా ఆ సాధువు ఆ ఇద్దరినీ కూడా భవంతి బయటకు ఈడ్చుకుంటూ వస్తాడు. ఇక సాధువు పాల్పడినటువంటి ఆ అనుచిత చర్యకు కలిగినటువంటి కారణం దేవి గ్రహించకపోలేదు. ఆయనను ఎలాగైనా సరే ఆ ఆపద నుండి కాపాడాలి అని చెప్పి అమ్మవారు నిర్ణయించుకుంటుంది. ఇక అనుకున్నదే తడువుగా దేవి అనుగ్రహం వలన రాజును, రాణిని ఆ సాధువు భవంతి వెలుపలకు వీడ్చుకు వస్తున్నటువంటి అదే సమయంలో రాజు నిద్రిస్తున్నటువంటి ఆ భవంతి పెలపెలమంటూ బద్దలవుతూ నేలకూలుతుంది. ఆ భవంతి నేలకూలడం రాజు, రాణి కళ్ళారా చూస్తారు. వాళ్ళు ఆ భవంతి నేలకూలబోతున్నటువంటి విషయం సాధువు తన యొక్క తపోశక్తితో ముందుగానే గ్రహించి ఉంటాడు. కాబట్టే వచ్చి మనల్ని ఈ విధంగా ఇలాంటి అనుచితమైనటువంటి చర్యకు పాల్పడ్డాడు. తమ ప్రాణాలు కాపాడేటటువంటి ఉద్దేశంతోనే ఆయన ఆ విధంగా ప్రవర్తించాడు అని చెప్పి భావిస్తారు. ఇక వారికి ఆ సాధువు పట్ల ఇంకా ఎక్కువ గౌరవం 1000 రెట్లుగా పెరిగిపోతుంది. ఇక అంతే. ఆ సాధువు కాళ్లపై ఆశ్రు నయనాలతో రాజు, రాణి ప్రణమిల్లుతారు. తనకు ఉరిశిక్ష విధించాల్సినటువంటి ఈ రాజు తన పాదాలను ఆశ్రయించినట్లు చేసినటువంటి దేవి యొక్క అనుగ్రహ శక్తిని తలుచుకొని సాధువు ఎంతో ఆశ్చర్యచకితుడవుతాడు. ఆ విధంగా 2 సార్లు ఆ రాజుగారి ప్రాణాలను అనూహ్యంగా రక్షించినటువంటి ఆ సాధువును రాజ్యంలో ఉన్నటువంటి 50 మంది సాక్షాత్తు ఒక మహామునిగా పరిగణించి ఆయన్ను ఎంతగానో ప్రశంసించడం మొదలుపెడతారు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకనాడు సాయంకాలం వేళ సాధువు అంతఃపురానికి చెందినటువంటి ఒక తోటలో పచార్లు చేస్తూ ఉంటాడు. హఠాత్తుగా ఆయన దృష్టి తనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఒక మామిడి చెట్టుకు వేలాడుతూ ఉన్నటువంటి ఒక మంచి మామిడి పండు మీద పడుతుంది. వెంటనే ఆ సాధువు దాన్ని తెంచి తన చేతిలో ఉంచుకుంటాడు. అంతలో ఆయన చూసేందుకు రాజు అక్కడకు వస్తాడు. ఆ పండును సాధువు రాజుకిస్తాడు. ఆ మామిడి పండును ప్రసాదంగా స్వీకరించి ఆ రాజు ఆనందంగా అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోతాడు. దాన్ని ఉదయం తిందాము అనేటటువంటి ఉద్దేశంతో తన గదిలో ఒక చోట పదిలపరుస్తాడు. ఇక నాటి రాత్రి సాధువు ఆదమరచి నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక కల వస్తుంది.
ఆ కలలో దేవి ప్రత్యక్షమై ఉంటుంది. నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాను. ఈ క్షణం నుండి నా అనుగ్రహం నీకు తోడుగా ఉండదు అని చెబుతూ అమ్మవారు అంతర్ధానమవుతుంది. దేవి పలుకులు విన్నటువంటి ఆ సాధువుకు అసలు ఒక్కసారిగా కల చెదిరిపోయి మెలకువ వస్తుంది. ఉదయాన్నే రాజు నుండి సెలవు పుచ్చుకొని కొండపాద ప్రాంతాన ఉన్నటువంటి తన బసకు వెళ్ళిపోదాము అని చెప్పి ఆ సాధువు నిర్ణయించుకుంటాడు. అలా మర్నాడు ఉదయం అవుతుంది. సాధువు తనకిచ్చినటువంటి మామిడి పండును ప్రసాదంగా ఎంచి రాజు నోట పెట్టుకొని కొరుకుతాడు. అంతే, మరుక్షణమే రాజుకు తల గిర్రున తిరిగినట్లుగా అవుతుంది. ఒళ్ళంతా కూడా తూలి స్పృహ తప్పి పడిపోతాడు. అది చూసినటువంటి రాణి తల్లడిల్లిపోతుంది. భటులు రాజవైద్యులను తోడుకొని రావడానికి పరిగెత్తుకుంటూ వెళతారు. ఇక వైద్యులు రివ్వున వచ్చి గబగబా ఏవేవో కొన్ని ఔషధాలను ఇచ్చి ఆ రాజుకు స్పృహ తెప్పించి ప్రాణాపాయం నుండి కాపాడతారు. రాజు తినాలి అనుకున్నటువంటి ఆ మామిడి పండును సమగ్రంగా పరిశోధించి దానిలో విషం ఉన్నట్లుగా నిర్ధారిస్తారు. ఇక ఆ రాజు తన మంత్రులను సమావేశపరిచి ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన గురించి చర్చిస్తాడు. ఆ చర్చానంతరం అందరూ కూడా ఒకే నిర్ణయానికి వస్తారు. ఆ సాధువులో వంచనమైనటువంటి బీజం మొలకెత్తింది. దాంతో ఈ రాజ్యపాలన కాంక్షతో రాజుగారిని అడ్డు తొలగించుకొని రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి పన్నాగం పన్నాడు అని చెప్పి అందరూ అనుకుంటారు. కాబట్టి అతనికి మరణదండన విధించాలి అని అంటారు. కానీ రాజు మాత్రం తొందరపడకుండా నిదానంగా యోచించి ఇలా అంటాడు. ఆ సాధువు నన్ను మరణం నుండి రక్షించాడు అనేది నిర్వివాదాంశమైనటువంటి వాస్తవం. అందుకు కృతజ్ఞతగా నేను ఆయనకు మరణదండన విధించడం ఏ విధంగానూ ధర్మం అనిపించుకోదు. కానీ అదే సమయంలో ఆయనను ఇకపై అంతఃపురంలో ఉంచుకోవడం నిజంగా తెలివి తక్కువతనమే అవుతుంది. కాబట్టి వెంటనే ఆ సాధువును కొండపాద ప్రాంతం వద్ద మీరే స్వయంగా వెళ్ళి దింపిరాండి అని చెప్పి భటులకు చెబుతాడు. ఇక రాజు నుండి సెలవు పుచ్చుకొని బయలుదేరాలి అని చెప్పి ఉన్నటువంటి ఆ సాధువు వద్దకు భటులతో సహా మంత్రి కూడా వెళతాడు. ఆ తరువాత నగరానికి వెలుపల ఉన్నటువంటి ఆ కొండ వద్దకు సాధువును తీసుకొని వెళతారు. అప్పుడు మంత్రి సాధువుతో ఇలా అంటాడు. ఏ సాధువా, మా రాజుగారు చాలా మంచివారు కాబట్టి నీవు మామిడి పండులో విషం పెట్టి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి అని అనుకున్నా కూడా నీ పన్నాగం తెలిసి కూడా నిన్ను చంపకుండా తిరిగి మరలా ఈ కొండ ప్రాంతం వద్ద విడిచిపెట్టి రమ్మని చెప్పి ఆదేశించాడు. కాబట్టి ఇక నువ్వు అంతా కూడా మర్చిపోయి నగరంలోకి కనుక కాలు కనుక పెడితే నీ మెడ మీద తల ఉండదు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరించి ఆ మంత్రి పరివారంతో సహా తిరిగి తన యొక్క నగరానికి వెళ్ళిపోతాడు. ఇక ఆ సాధువు దేవి వనరించినటువంటి లీలను ఆస్వాదిస్తాడు. ఆయనకు అంతా కూడా ఒక ఆటగా అనిపిస్తుంది. తనకు తానే ఇలా ఒప్పుకుంటాడు. దేవి, నీ అనుగ్రహం ఉన్న కారణంగా బికారినైనటువంటి నాకు అంతఃపురంలో రాజమర్యాదలు జరిగాయి. కీడు జరగవలసినటువంటి చోట కూడా మేలు జరిగే విధంగా మార్చి నీవు నన్ను కటాక్షించావు. నీ లీలే లీలమ్మా. నీ యొక్క అనుగ్రహం వైదొలగగానే అంతఃపురం నుండి నేను గెంటపడ్డాను. బ్రహ్మరథం పట్టినటువంటి ఆ రాజు, ప్రజలు నన్ను దుమ్మెత్తనారంభించారు. తదనంతరం ఆ సాధువు జరిగినదంతా కూడా మర్చిపోయి కొండపాద ప్రాంతం వద్దనే ఉంటూ తన యొక్క తపోమయ జీవితాన్ని మరింతగా శ్రద్ధాభక్తులతో కొనసాగించాడు. కాబట్టి ఈ యొక్క కథలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఒక వ్యక్తికి భగవంతుని తోడ్పాటు ఒక్కటి మాత్రమే ఉండి మరే తోడ్పాటు లేకున్నా మేలే కలుగుతుంది. భగవంతుని ఉనికిని విశ్వసించి ఆయన మీదనే ఆధారపడి జీవించేవారు భాగ్యశాలురు. దైవాన్ని నమ్ముకున్నటువంటి వారికి ఆశాభంగం ఉండదు. దైవం తోడ్పాటు లేకుంటే లోకంలో ఉన్నటువంటి సమస్త లౌకికమైనటువంటి తోడ్పాట్లు చేకూరినా కూడా అది పరాజయమే ప్రాప్తిస్తుంది. కృష్ణ పరమాత్మ తోడ్పాటు చేకూరడం వలన పాండవులు ఎన్నో కష్టాలను అధిగమించి విజయాన్ని సాధించారు. కాబట్టి దైవం తోడ్పాటు లేకుండడంతో లౌకికమైనటువంటి అపరిమిత బలాన్ని పొంది ఉన్నప్పటికీ కూడా దుర్యోధనుడు పరాజయాన్నే పొందాడు. నమ్మిన వారికి నటరాజు, నమ్మని వారికి యమధర్మరాజు. దైవానుగ్రహం ఉంటే బలిష్ఠుడైనటువంటి శత్రువు సైతం పలాయనం చిత్తగిస్తాడు. అదే దైవానుగ్రహం లేకుంటే అర్భకునికి కూడా మనం భయపడవలసి తీరాల్సిందే. కృష్ణుని తోడ్పాటుతో మహత్తరమైనటువంటి విజయాలను సాధించినటువంటి అర్జునుడు శ్రీకృష్ణ నిర్యాణాంతరం ఆయన అనుగ్రహం లేని కారణంగా
పరాజయాలనే పొందినట్లుగా మహాభారతం కూడా వచిస్తుంది. ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన, ఆమె అనుగ్రహాన్ని పొందినప్పుడు ఆ సాధువు కీడు చేసినప్పటికీ కూడా అతనికి మేలే జరిగింది. అమ్మవారి యొక్క అనుగ్రహం ఆయన నుండి వెళ్ళిపోయిన తర్వాత అతను మంచి చేసినా కూడా అది ఎదుటివారికి కీడుగానే కనిపించింది. ఇది లక్ష్మీదేవి కురిపించినటువంటి అనుగ్రహం కథ. ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. రేపటి కథలో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.